ఇంతకు వీళ్ళంతా ఇంత నిమ్మలంగా కూర్చొని ఏం మాట్లాడుతుండ్రు అంటారా? ఏదో ముచ్చట కాదుల్లా, మొన్న శాంతి చర్చల కమిటీ పెబ్బలు వచ్చి సీఎం రేవంతాల సార్ను కలిసి మావోయిస్టుల మీద సెంట్రల్ సర్కారు కక్ష సాధిస్తుంది, కావాలని కగరు పేరుతోని కాల్చి చంపే ప్రయత్నం చేస్తుంది, పెద్దలు మీరే పెద్ద మనసు చేసుకొని ముంగడబడి తెలివితోని శాంతి చర్చలకు సెంట్రల్ సర్కార్ను ఒప్పియండ్రని వినతి పత్రం కూడా చేతిలో పెట్టిర్రు కదా. అయితే అదే ముచ్చటను అరుచుకునేందుకు ఇట్లా జానాల సారు ఇంటికి యనుమల రేవంతాల సారు పోయిండట. మరి జానాల సారు ఏమన్నాడంటే, అన్నలను అట్లా అన్యాయంగా కేంద్ర సర్కారు పొట్టన పెట్టుకున్నది కూడా సరైంది కాదు, నక్సలైట్లు కొట్లాడుతున్నది కూడా పేదల హక్కుల కోసమే కదా, అసొంటోళ్ళు కర్రెగుట్టల తలదాచుకొని ఉంటే మావోలను మట్టుబెట్ట చూసుడు ఏంది, 100 మంది పానాలు తీయాలని కేంద్ర సర్కారు చూసుడు ఏంది, వెంటనే ఆపరేషన్ కగారు ఆపాలే, ఏమన్నా ఉంటే శాంతి చర్చలు పెట్టి వాళ్ళ డిమాండ్లు ఏందో వినాలే గాని సెంట్రల్ సర్కారు చంపుకుంటా ఇట్లా దిక్మల పనులు చేసుడు ఏంది అనుకోవచ్చుండు. మరి పెద్దలు కుందూరు జానాలతోని కూడా యనుమల రేవంతాల సారు పెద్ద చర్చనే జరిపాడు కాబట్టి జానాలు సారు చెప్తేనన్నా కేంద్రంలో ఏలుబడిలో ఉన్న నరేంద్రుల వారు ఇంటడో, లేకుంటే ఎవరో కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మేమేంది ఇనేది అని అట్లా ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న అన్నలను చుట్టుముట్టి సుడిపెడతారో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.